అది కావాలంటే వాడికి పోతున్నావా ఆ బుక్ తీసుకొని పోవాలి. మా కార్లో ఉంది. మేము ఇప్పుడు వచ్చి ఓగులేటి వాళ్ళ భూమి పూజలో ఉన్నాం. ఇంటికి వస్తాం ఇక్కడే ఉంటాం. సరే కెమెరా కట్టుకోద్దిగా వస్తాయి ఫోటోలు. శివారెడ్డి తీసుకొని పోతానంట. శివారెడ్డి ఆడికి వస్తానంట. మన గడ్డం శివారెడ్డి వచ్చి డైరీ తీసుకొని ఇక్కడికి సైట్ గారు రమ్మన్నాయంట. అదే శివారెడ్డి ఇప్పుడు వీడికి రమ్మన్నాను. వీడికన్నా కొబ్బరికాయ కుట్టిన వాళ్ళు Saddam bro. ఆరతి ఇస్తాంట స్వామి. కడపలో అభివృద్ధి కార్యక్రమాల క్రమంలో ఈరోజు 40వ డివిజన్లో రెడ్డి కాలనీలో 5 లక్షలతో కాలువ, అలాగనే 10 లక్షల పైజిల్కుతో సీసీ రోడ్డు నిర్మించడం జరుగుతుంది. డెఫినెట్గా కడప అభివృద్ధే ప్రధాన ప్రాతిపదికగా ముందు పోతున్నాము. ఇదే క్రమంలో
ఈ మధ్య బుగ్గొంక క్లీన్ చేసినాము. దాంతోపాటే కడప నగరంలో చాలా కెనాల్స్ పోతున్నాయి. ఆ కెనాల్స్ కూడా క్లీన్ చేసే కార్యక్రమం కూడా త్వరలో మొదలు పెడుతున్నాము. ప్రతి ఒక్క కెనాల్లో ఉన్న ఈ యొక్క మురికిని తీసేసేసి వాటిని క్లీన్ చేసేసి ప్రజలకు రాబోయే వర్షాకాలము దీనివల్ల దోమల వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. అదే క్రమంలో ఈ యొక్క పారిశుద్ధ్యాన్ని మెయింటైన్ చేసేటట్టు మన కడప స్వచ్ఛ కడపను భాగంలో ముందుకు పోతూ ఈ యొక్క కాలువలను కూడా క్లీన్ చేస్తూ ఉన్నాము. ఈ సీసీ రోడ్లు ఇంకా ఈ యొక్క 40 డివిజన్లో కానీ లక్ష్మీనగర్ కానీ రెడ్డి కాలనీలో కానీ ఇంకా రోడ్లు వేసే అవసరం ఉంది. డెఫినెట్గా ప్రతి ఒక్కటిని ప్రపోజల్ పంపించి ఎస్టిమేషన్స్ చేసుకొని డెఫినెట్గా కడపలో నిధుల అనుకూలతను బట్టి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ రోడ్డు రావడానికి డివిజన్ ఇన్ఛార్జ్ ఓబులరెడ్డి కూడా పూర్తి సహకరించినారు. అలాగనే డివిజన్లో బూత్ ఇన్ఛార్జ్ ప్రతి ఒక్కరూ డెవలప్మెంట్ మీద పనిచేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కార్యకర్త, కూటమిలోని ప్రతి ఒక్క వ్యక్తి కడప అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ఈ క్రమం ఇలాగనే ముందు కొనసాగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు కడప నగరంలోని 47 డివిజన్ సంబంధించినటువంటి రెడ్డి కాలనీ, చోటుపల్లి రోడ్ రెడ్డి కాలనీ సంబంధించినటువంటి వెనక వీధికి సంబంధించినటువంటి డ్రైన్ వర్క్ ప్లస్ సీసీ రోడ్డుకు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రెడ్డిపగారి మాధవిరెడ్డి గారు ఈరోజు టెంకాయ కొట్టి దీన్ని శాంక్షన్ చేపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 47 డివిజన్ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, డివిజన్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. అలాగే ఈ డివిజన్ అభివృద్ధి కోసం గౌరవనీయులు రెడ్డిపగారి మాధవిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఎల్లవేళలా ఈ డివిజన్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క కార్యకర్త, డివిజన్ నాయకులు అందరూ తోడ్పాటు పడతామని మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వచ్చేసి 10,68,000 15th ఫైనాన్స్ వర్క్. తర్వాత డ్రైన్ వచ్చేసి 5,30,000 రూపాయలు ఈ యొక్క చేయడం జరిగింది, ఎస్టిమేషన్ జరిగింది. జాలా గంగమ్మ కన్స్ట్రక్షన్ వారు ఈ టెండర్ ద్వారా దక్కించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.